నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. దానికి కారణం ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో A1 గా సోనియా గాంధీ గారిని, A2 గా రాహుల్ గాంధీ గారిని ఫ్రేమ్ చేస్తూ ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అసలు ఏం జరిగింది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మన ముందు ఇప్పుడు మకర్ సింగ్ గారు ఉన్నారు. మకర్ సింగ్ గారు అడగడం. మకర్ సింగ్ గారు, తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు ఈరోజు మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో A1 గా సోనియా గాంధీ గారిని, A2 గా రాహుల్ గాంధీ గారిని పెట్టడం వెనకాల ఇదేమన్నా అంటే ఇది బీజేపీ ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకంగా మీరు పరిగణలోకి తీసుకున్నారు. దాని గురించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎలా చూస్తారు కేసు? మోడీ కుట్ర. ఇవాళ చట్టాన్ని అందరం గౌరవిస్తాం. ఈడీ అంటే అందరికి గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ ఈడీ మోడీ చేతిలో పోయినట్టుగా స్పష్టమైన కనబడతా ఉంది. దీన్ని ప్రజాస్వామ్య బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందే. ఇవాళ వెళ్తుపై ఇవాళ దేశవ్యాప్తంగా సమస్యలు వెలుగుతూ ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని ప్రైవేట్ పరం చేయాలి, అదానీ అంబానీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న తరుణంలో ఇవాళ బీసీ కులగణన చేయాలి దేశవ్యాప్తంగా, దేశంలో బీసీలను అగ్రస్థాయిలో తీసుకురావాలి, దళితులను అగ్రస్థాయిలో తీసుకురావాలి, దళిత వర్గీకరణ చేయాలి అనే నినాదం ఇవాళ తన జోడయాత్ర మొదలుపెట్టి తెలంగాణలో అమలు పరిచిన తర్వాత ఇది ఆదర్శంగా అన్ని రాష్ట్రాల్లో తీసుకోవాలనే నినాదాన్ని ఒక నినాదం, ఒక స్వతంత్ర కొరకు పోరాటం ఏ రకంగా చేస్తామో, తెలంగాణ పోరాటం చేస్తామో ఆ మాదిరి చేస్తున్న పోరాటాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు బ్రహ్మాస్త్రంగా వదులుతా ఉన్నారనే ఒక ధోరణితోటి ఈరోజు ఇలాంటి గతంలో కూడా ప్రజలకు దగ్గరయ్యే పని, ప్రజా సమస్యలపై వచ్చినప్పుడల్లా ఈ యొక్క చర్యను ముందు తీసుకొస్తా ఉన్నారు. ఈసారి కూడా ఇప్పుడు తీసుకొచ్చి పక్క 100% కుట్ర. దాంతో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమాలు ఓర్చుకోలేక ఇవాళ సన్న బియ్యం పేరిటిస్తే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను షాపుల దగ్గరికి వెళ్ళి మేమిస్తున్నామని చెప్తారు. మీరు ఇచ్చేది ఉంటే మీరు మీకున్నటువంటి పాలిత ప్రాంతాల్లో ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు ఇస్తుంది. సరే అబ్బా, మేము వేరే రాష్ట్రంలో కేజీ ఇస్తాం, 5 కిలోలు ఇయ్యరాదు దేశవ్యాప్తంగా. నేను అడుగుతా ఉన్నాను, నిజాయితీ పరుడు అయి ఉంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన, కుట్రపద ఆలోచన చేస్తున్నావు. నువ్వు దేశవ్యాప్తంగా ఇవ్వు. కాంగ్రెస్ ఏం చేస్తుందో నువ్వు అదే చేయి. రైతు రుణాలు మాఫ్ చేయి. నువ్వు ఎందుకు చేయలేకపోతావు? దేశంలో ఇలా 2 కోట్ల నౌకర్లను ఎందుకు చేయలేకపోతున్నావు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినావు, మాకు రూపాయి ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి, గతంలో మీ పార్టీ అప్పుల పాలు చేసిపోయాడు. ఇవాళ అదే పార్టీతో కలిసి మమ్మల్ని బయట పెట్టడానికి మమ్మల్ని బెదిరించాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ హెరాల్డ్ కేసు కావచ్చు, ఈడీ కావచ్చు, బీడీ కావచ్చు, సిడీ కావచ్చు, రా కావచ్చు, ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మేలుకి పోదు. ఉద్యమం మొదలు పెడుతుంది. ప్రజలు మావైతున్నారు. ఇవాళ అవసరం ఉంటే ఎక్కడి నుంచి ఏం చేయాలో జవాబు. 50 లక్షలకు సంబంధించినటువంటి వాటిని మీరు మీ ఆధీనంలో తీసుకున్నారు. 2,000 కోట్లకి మీరు మార్చుకున్నారు, బదలాయించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 2,000 కోట్లకి ఎక్కడ మార్చుకున్నారో చేయాలి కదా. వాళ్ళు ఏం చేయకుండా బట్టగాసి బయట పడేసినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ఈ దేశాన్ని బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని కంప్లీట్ గా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న లాభాలు సంబంధించుకుంటే వాటి అరాచకాలు బయటకు వస్తున్న ఒక ధోరణితోటి వారి యొక్క అంటే ఇన్ని రోజులు ఒక మాట చెప్పాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక సూత్రం చెప్తారు, కుమారస్వామి మాదిరిగా దేశమంతా తిరిగి ప్రజల గురించి పోరాటం చేస్తారు. ఇవాళ మోడీ జై శ్రీరామ్ అని తల్లిదండ్రులు తిరిగి గణేష్ వచ్చిండు, ఆ రకంగా వచ్చిండు. కానీ జై శ్రీరామ్ మనోడు, నీకు నాకు మన నాన్న అమ్మలకు తాతలకు అందరూ తెలిసినోడు. అప్పుడెవరు మోడీ వచ్చి నేర్పిలే జై శ్రీరామ్. మోడీ వచ్చి కట్టలే, బీజేపీ వచ్చి కట్టలే, RSS కట్టలే. తాతలు 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 మన చరిత్ర నుంచి రాముడి నుంచి భక్తులుగా చూస్తున్నాం. రాముడు అందరి వాడు, మనవాడు. కొంచెం మోడీ వాడు వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయం ఈరోజు ప్రజలు చేస్తున్నారు.
త్వరలోనే వారికి మోడీ సంస్కారం కూడా అట్లే పూర్తవుతుంది. యంగ్ ఇండియా పేరుతో కూడా అనేక రకాలైన అవకతవకలు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. యంగ్ ఇండియా పేరుతో కూడా అనేక రకాల అవకతవకలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి 70 సంవత్సరాల అవినీతి మరకలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడతాం. యంగ్ ఇండియా స్టార్ట్ చేసేది ఇక్కడ ఇప్పుడే, ఎక్కడ అవకతవకలు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ జరిగింది. రమణన్ అనేవాడు ఎవరు వస్తే నేనే వస్తా చర్చ, పార్టీ అవసరం లేదు. నేను చిన్న కార్యకర్తని, మామూలు కార్యకర్తని, నేను వస్తా డిబేట్ కి రమ్మని చెప్పండి ఎవరు. సో మరి మొత్తానికి అయితే ఇప్పుడు A1 గా A2 గా ఏదైతే ఇద్దరిని ప్రకటించారో, సో ఏంటి మీ ఫైనల్ గా మీ డిసిషన్? మేము చట్టానికి గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే చట్టాన్ని గౌరవించే వ్యవస్థ. ఇలా ఈడీలు కానివ్వండి, ఎలాంటి దర్యాప్తు సంస్థలైనా అమితమైన గౌరవిస్తాం. వారు ఇచ్చిన మేము దాన్ని స్వీకరిస్తాం, పోతాం. న్యాయపరంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈడీని కనుసైగలు నడిపిస్తూ బలవంతంగా పెట్టించే కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజా పక్షాలు నిలబడి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒకటైతే దీనికి తగిన జవాబు ప్రజల ద్వారా చెప్తారు. ఈడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. మీరు దాన్ని ఎందుకు మరి బీజేపీ పార్టీకి ఆపాదిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్? అదే బాధ. ఈడీలో నేనైతే నా చిన్నప్పటి నుంచి ఈడీ పేరు ఎప్పుడు ఇల్లే. బీజేపీ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది నాకు 50 సంవత్సరాలు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈడీ అనేది అందరూ తెలిసింది. అంతకుముందు సిఐడి అంటేనే ఎక్కువ తెలిసింది, ఇప్పుడు ఈడీ అనేది తెలిసింది. అంటే ఎవరు నడిపిస్తారో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ప్లీజ్. సో పూర్తిగా ఆలోచన 100%.